2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఇన్ని రోజుల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ ఎలా చేయాలి, అలా చేస్తే బాధలు పడకుండా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తారు అని చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారి సార్, ఇప్పుడు కనుక మనము ప్లానింగ్ చేసుకోకుండా, ఇన్వెస్ట్మెంట్ చేసుకోకుండా, ఫైనాన్షియల్ పరంగా స్టేబుల్గా లేకపోతే ఎలాంటి కాన్సిక్వెన్స్ వస్తుందంటారు? ఎందుకోసం మనము ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి మన లైఫ్లో? ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ యంగ్ పేరెంట్ ఆర్ ఎవ్రీ యంగ్ కపుల్ ఎవరైతే గెటింగ్ మ్యారీడ్ అండ్ ప్లానింగ్ ఫర్ ఫ్యామిలీ కదా, మీరు అడిగినట్టుగా ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఫ్యూచర్ కోసం ప్లానింగ్ కానివ్వండి, పెట్టుబడి పెట్టడం కానివ్వండి, ఎవరు సీరియస్ తీసుకోవట్లా. అంతెందుకండి, సినిమాల్లో మనం ఒక కామన్ డైలాగ్ వింటాం, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఎందుకంటే నేను చాలా పెద్ద వాళ్ళు లైక్ అక్కినేని నాగేశ్వరరావు గారు, మన ఎన్టీ రామారావు గారు, వీళ్ళందరూ కూడా ఒక మాట చెప్పడం విన్నా. సినిమా అంట మన జీవితాన్ని ఒక మిర్రర్లో చూపిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే మనం ఏదైతే రిఫ్లెక్షన్ చూస్తున్నామో ఆ అద్దంలో, అది మన నిజ జీవితం గురించి చూపిస్తున్న రియాలిటీ అది. సో ఒక అద్దం పట్టినట్లే, ఇంకేం లేదు. ఆ స్టోరీస్ అన్నీ కూడా ఇన్స్పైర్ అవుతాయి రియల్ లైఫ్ నుంచి. ఇన్స్పైర్ అయిన తర్వాతనే ఆ సినిమాలో మీకు తెర మీదకి ఎక్కి అది మనందరికీ ఒక నిజాన్ని చూపిస్తాయి. అందులో చూసిన ఒక ఇంపార్టెంట్ సన్నివేశం చెప్తా. ఒక తల్లి తండ్రికి పిల్లలు పుడతారు. అందులో ఒక కొడుకో కూతురు, స్పెషల్లీ కూతుర్లు ఆర్ డాటర్స్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అండి. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ దాట్. ఒక మగాడు ఒక కొడుకు పుట్టాడు అనుకోండి. ఒరే, నువ్వు పుట్టిన తర్వాత 25 ఏళ్ళు అయిపోయాయి, నువ్వు ఇప్పటిదాకా ఒక ఉద్యోగం సంపాదించలేకపోతున్నావు, రోజు ఫ్రెండ్స్తో బలాదూరు తిరుగుతున్నావు, లేట్ నైట్ వస్తున్నావు, నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదని చెప్పి ప్రతి తండ్రి కొడుకుని తిడతారు. అంతెందుకు, అలా వైకుంఠపురం సినిమాలో కూడా మనం చూసుకుంటే మన అల్లు అర్జున్ ఎవరైతే యాక్టర్ ఉన్నారో ఆయన పడుకొని ఉంటే తండ్రి వచ్చి తిడతాడు. ఆ సన్నివేశం చాలా బాగా గుర్తుంది. ఇన్ఫాక్ట్ ఓల్డ్ మూవీస్లో కూడా ప్రతి సినిమాలో ఈ సన్నివేశం కామన్ ఫ్యాక్టర్ అనమాట, కొడుకున్నాడంటే. ఎందుకంటే అతను రెస్పాన్సిబుల్ కాదు, సంపాదించడు, ఎలా అని చెప్పేసి. నేను ఒక్కటే మాట చెప్తా, ప్లీజ్ డోంట్ బ్లేమ్ యువర్ కిడ్స్. అదొక ఏజ్, అదొక ఫేజ్ వస్తుంది, వాళ్ళు సీరియస్ అవుతారు, ఖచ్చితంగా అవుతారు. ఇది నేను చూశాను. ఓకే, అఫ్ కోర్స్ మగవాళ్ళు కూడా మంచోళ్ళు అని చెప్పేసి నేను చెప్పట్లా, బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ చెప్తున్నాను. అయితే నేనేమంటానంటే, మీకు కొడుకు పుడతాడో కూతురు పుడతారో మీకు తెలీదు, పెళ్లి మాత్రం చేసుకున్నారు, పిల్లలు మాత్రం ఫ్యూచర్లో మీరు ప్లాన్ చేసుకుంటారు. అలాంటప్పుడు పిల్లలు పుట్టక ముందే మీరు ఒకవేళ ఇంకొక కొడుకుని మీ చేతి ద్వారా, మీ డెసిషన్ ద్వారా ఒక స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకుంటే, దీనికి మీరు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు బ్యాచిలర్ ఉన్నారనుకోండి, 25 ఏళ్ళ తర్వాత మీకు మీ కొడుకు సంపాదించి పెట్టినా పెట్టకపోయినా మీరు మాత్రం కోట్లాధికారి అవుతారు. ఎలా ఉంది ప్లాన్? ఎందుకంటే పిల్లల వెనకాల పడేసి వాళ్ళని తిట్టుకోవడాలో, వాళ్ళకి చెప్పరాని మాటలు చెప్తూ మీకు హార్ట్ అటాక్ తెచ్చుకోవడం, మీరు హై బీపీ తెచ్చుకోవడము, ఇవన్నీ అవసరం అంటారా? నేనేమంటానంటే, మీకు పిల్లలు ఎవరన్నా పుట్టనివ్వండి, కొడుకు కూతురు, కానీ మీరేం చేయొచ్చు అంటే, మీకోసం సంపాదించే కూతురో కొడుకో మీ స్ట్రాటజిక్ ప్లానింగ్ వల్ల మీకు హెల్ప్ చేస్తారు. మీ పెళ్లికి 25 అయిన తర్వాత, అంటే పెళ్ళైనా 25 లేదా 26 సంవత్సరాల తర్వాత మీ కొడుకు కూతురు ఆ ఏజ్కి వస్తారు. కాబట్టి వాళ్ళు ఉద్యోగం చేయకపోయినా, చదవకపోయినా, ఇంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోయినా మీరు మాత్రం ఖచ్చితంగా కోట్లాధికారి అవుతారు, అందులో డౌట్ లేదు. దానికి ఒక ప్లాన్ చెప్తాను, వినండి. సో లెట్స్ స్టార్ట్. సో 5,555 రూపాయలు మీరు పెట్టుబడిగా పెట్టండి. మీరు దీన్ని జస్ట్ 38%తో పెంచుకుంటారండి. 50% కూడా అవసరం లేదు, జస్ట్ 38%తో మీరు పెంచుకుంటారండి. ఆ లెక్క మొత్తం మీకు చెప్తాను వన్స్ యూ కాల్ మీ. జస్ట్ 13%, 13%తో మీరు దీన్ని ఒక కైండ్ ఆఫ్ రాబడి మీరు ప్రతి సంవత్సరం పొందుతారు. 25 ఏళ్ళ తర్వాత మీకు వస్తాయి 100 కోట్లు. ఇన్ఫాక్ట్ 103 crores. అంటే మీరు పిల్లలు పుట్టించిన తర్వాత వాళ్ళు మీకోసం ఏం చేయకపోయినా కానీ మీరు తీసుకున్న నిర్ణయం పిల్లలు పుట్టక ముందే తీసుకుంటారు కదా, ఆ నిర్ణయం వల్ల మీరు కనీసం కోట్లాధికారి అవుతారు. 100 కోట్లు అయితే మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. సో చెప్పడానికి అర్థం ఏంటంటే, రేపటి రోజున పిల్లలు మనకు ఒకవేళ సహాయం చేయలేకపోయినా మీరు వాళ్ళని తిట్టే అవసరం ఉందా? మీరు హ్యాపీగా కాలర్ ఎగరేసి చెప్తారు, నువ్వు సంపాదించి పెడతావని చెప్పి ఆశతో నేను పుట్టించలేదురా, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా తీసుకోకపోయినా అది నీ తప్పు అవుతుంది, నేను మాత్రం ఆల్రెడీ 100 కోట్లు సంపాదించుకున్నాను అని చిటికేసి చెప్పచ్చు. ఈ మాట గర్వంతో చెప్పచ్చు. ఇప్పటిదాకా మనం చూసిన సినిమాల్లో ఉన్న సన్నివేశాలన్నీ కూడా
ఈ ఐడియాతో ఫ్యూచర్ లో మారబోతుంది. నేను ఒకటే మాట చెప్తాను, ఇన్ఫాక్ట్ ఎవరైనా మూవీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చూస్తే మాత్రం ఈ సన్నివేశాన్ని ఖచ్చితంగా మీరు యాడ్ చేయమని చెప్తాను. ఊరికేనే మీ పిల్లల్ని తిట్టుకోకండి, వాళ్ళు మీకు హెల్ప్ చేసినా చేయకున్నా మీరు మాత్రం 100 కోట్లు ఖచ్చితంగా సంపాదించే అవకాశం ఉంటుంది. దానికి ప్లానింగ్ మీరు పెళ్ళైన తర్వాత తీసుకుంటారా, పెళ్లికి ముందే తీసుకుంటారా, రెస్పాన్సిబుల్ మీరే అవుతారు. ఎందుకంటే 25 ఏళ్ల తర్వాత మీరంతా యంగ్ ఉండకపోవచ్చు, మీరంతా సంపాదించే స్తోమత మీకు ఉండకపోవచ్చు, కానీ మీరు ఈ రోజున తీసుకున్న నిర్ణయం వల్ల మీరు కనీసం 100 కోట్లు ఒక 25 సంవత్సరాల తర్వాత మీరు సంపాదించుకుంటే మీరు ఎంత సంతోషంగా ఉంటారండి. అసలు ఎవరు కూడా మీకు ఒక రూపాయి సహాయాన్ని అందించే అవకాశం కూడా మీరు ఇవ్వరు. సో ఆ రోజు కోసం మీరు వెయిట్ చేయాలి. చెప్పడానికి అర్థం ఏంటంటే మీకు ఒక 3 ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ చెప్తాను. ఆ 3 ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ లో మొట్టమొదటి ప్రిఫరెన్స్ నెక్స్ట్ 30 years వరకు ఇండియా ఈజ్ యంగ్. అంటే ఇప్పుడున్న జనాభాలో 65% కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా బిలో ద ఏజ్ ఆఫ్ 30 కాబట్టి వీళ్ళందరూ కూడా రిటైర్ అవ్వడానికి ఇంకొక 30 years టైం ఉంది. కాబట్టి ఇండియాలో పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఇది జస్ట్ మొదలు మాత్రమే. అండ్ ఇండియాస్ ఎకానమీ more than $10 trillion పెరగబోతుంది. కాబట్టి ఆ టైంలో మీకు ఈ రోజున్న గోల్డ్ ప్రైస్ ఒకవేళ 1,10,000 ఉంటే మీకు నెక్స్ట్ 20 years ప్లస్ తర్వాత కనీసం 3 లక్షల తులం బంగారం ఉండబోతుంది. అది యావరేజ్ ప్రైస్ అంటున్నారు. నేషనల్ మీడియాలో మీరు రెగ్యులర్ గా చూడొచ్చు. ఇంకో విషయం, సిల్వర్ కూడా దాదాపు 6 లక్షలు దాటిపోయే అవకాశం ఉందంటున్నారు. చాలా ఫాస్ట్ గా గ్రోత్ ఉందంటున్నారు. అంటే ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరగబోతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫిజికల్ బంగారం ఆర్ సిల్వర్ కాదండి మీరు కొనేది, సిల్వర్ అండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ ఉంటాయి, బీస్ ఉంటాయి, గోల్డ్ బీస్ ఉంటాయి. దాంతో పాటే మీకు మంచి మంచి నిఫ్టీ 500 లో ఉన్న స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి. అండ్ మల్టీ యాసెట్ అలోకేషన్ అని చెప్పేది ఒక కొత్త ట్రెండ్ అనేది వచ్చింది. ఇది చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది, మిమ్మల్ని 100 కోట్లు సంపాదించుకునేలా చేస్తుంది. 25 ఏళ్ల తర్వాత మీరు ఎలాంటి టెన్షన్ లో ఉండరు, జస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలు మిమ్మల్ని చూసి షాక్ అవుతారు, ఈ ఏజ్ లో మా నాన్న మమ్మల్ని ఎందుకు తిట్టట్లేదు. ఓకేనా? సో సీన్ రివర్స్ అవ్వబోతుంది నెక్స్ట్ 25 years లో. స్టార్ట్ అవ్వండి ఈ రోజే పెట్టుబడి జర్నీతో. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.